పారిస్ ఒలింపిక్స్ లో ఇచ్చిన పతకాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అనేక మంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఫిర్యాదులు చేశారు. ఈ జాబితాలో మను భాకర్ కూడా చేరారు. పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ 2 పతకాలు సాధించారు. తన పతకాలు పాడైపోయాయని మను భాకర్ ఒలింపిక్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాడైన పతకాలను తీసుకొని కొత్త పతకాలు అందజేస్తామని వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అథ్లెట్స్ పాడైన పతకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పతకాలు కూడా పాడైనట్లు మను భాకర్ పేర్కొన్నారు. మెడల్ మధ్యలో పొందుపరిచే ఇనుప ముక్కలు 18 గ్రాములు బరువు కలిగి ఉంటుంది. ఇవే ఇప్పుడు దెబ్బతిన్నాయి. అయితే దెబ్బతిన్న పతకాలను భర్తీ చేస్తారని, కొత్త పతకాలు అందజేస్తారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఇక మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్యం గెలుచుకున్నారు. దేశం నుంచి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి విమెన్ గా నిలిచారు. 22 ఏళ్ల యువకుడు సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించారు. ఇక ఈ 2024 పారిస్ ఒలింపిక్స్ పతకాలను విలాసవంతమైన ఆభరణాలు తయారు చేసే చౌమెట్ సంస్థ డిజైన్ చేసింది. మొదటి విజేతకు స్వర్ణం, రెండవ ప్లేస్ లో గెలిచిన క్రీడాకారుడికి రజతం, మూడో ప్లేస్ విన్నర్ కు కాంస్య పతకాలు ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ విలువ 62 నుంచి 71 వేల మధ్య ఉంటుంది. ఇందులో 92.5% వెండి, 6 గ్రాములు మాత్రమే బంగారం ఉంటుంది. సిల్వర్ మెడల్ పూర్తిగా వెండితో తయారు చేస్తారు. దీని విలువ 37 వేల వరకు ఉంటుంది. బ్రాంజ్ మెడల్ 95% రాగి, 5% జింక్ మిక్స్డ్ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది.